ఆ అమ్మాయి ఒకవేళ బాత్రూముల్లో కెమెరాలు పెట్టుంటే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చిందో, ఆ అమ్మాయిని ఏమన్నా బ్లాక్మెయిలింగ్ చేసి ఉంటారేమో, అందువల్ల కూడా పెట్టాల్సి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఆ వెర్షన్ కూడా వినిపిస్తుంది కాబట్టి, చాలా పొలైట్ గా చాలా డీసెంట్ గా ఆ పిల్ల గురించి మాట్లాడడం, ఆ పిల్ల పేరు కూడా మనం ఎక్కడ బయట పెట్టలేదు. కానీ రేపు పొద్దున్న నిజంగా తనదే తప్పని కనుక ప్రూవ్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా ఇష్యూ డీల్ చేయాల్సి ఉంటుంది ఆ అమ్మాయి విషయం, ఆ అమ్మాయి గురించి మాట్లాడుకోవడంలో కూడా. ఎందుకంటే చూసే ఉంటారు మీరు, వీడియో వైరల్ అవుతుంది. ఆ అమ్మాయితో మాట్లాడడానికో, మరి ఆ అమ్మాయితో మరి గొడవ పడడానికో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తుంటే, మరి ఆ అమ్మాయిని క్వశ్చన్ చేయడానికో, ఆ అమ్మాయి రూమ్ నుంచి తన సామాన్ తీసుకుని వెళ్తున్నప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు ఒక అమ్మాయి ఉంది ఈ అమ్మాయికి అడ్డంగా. వీడియో తీశారు. తీస్తున్నప్పుడు వీడియో తీస్తున్న వాళ్ళకి ఫింగర్ చూపించింది. చూపించకూడని ఫింగర్ చూపించింది. ఎండెస్ ఫింగర్లే కానీ చూపించింది. చాలా తప్పు కదా అది. అంటే ఇంకొక వెర్షన్ ఏం వినిపిస్తుందంటే, ఆ అమ్మాయి చాలా 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 బ్యాచ్ మెయింటైన్ చేస్తుంటది. ఒక 18 మంది వరకు బ్యాచ్ మెయింటైన్ చేస్తుంటది ఆ పిల్ల కాలేజ్‌లో అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే అంతమంది వచ్చి క్వెషన్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి సమాధానం చెప్పాలని నేనేమి అనట్లేదు గానీ, గొడవ పడడానికి వస్తున్నప్పుడు తను తను కాపాడుకోవడం కూడా తప్పులేదు గానీ, అంటే మనం ఏదైతే బ్లాక్‌మెయిలింగ్ చేయించి అతనే చేయించాడు ఇదంతా వాడే చేయించాడు విజయ్ ఈ అమ్మాయితో అని అనుకునేది అబద్ధమా అనేటువంటి క్వెషన్స్ రైజ్ అయ్యేలాగా ఈ అమ్మాయి బిహేవియర్ ఉంది. ఉన్నపళంగా వెళ్ళిపోవటం, ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది, ఏంటి గ్యాడ్జెట్స్ తీసుకొని వెళ్ళిపోయిందా, ల్యాప్‌టాప్ ఆ అమ్మాయి తీసుకెళ్ళిపోయింది అనేటువంటి ఆరోపణలు వస్తుంటే దాని మీద కూడా వీళ్ళెవరు పోలీస్ రిలేటెడ్ వాళ్ళు ఇంకా స్పందించకపోవటం. అమ్మాయి అట్లా ఫింగర్ చూపించేటువంటి వీడియోలు రావటం, ఆ అమ్మాయికి ఒక బ్యాచ్ ఉందని ఆ అమ్మాయి ఇన్నాళ్ళు వాళ్ళే ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని కాపాడుకుంటూ వచ్చారు అంటే అక్కడేమనిపిస్తుంది, విజయ్కి ఈ అమ్మాయి ఇదంతా ఒక ప్లాన్డ్ గా ఈ ఏదైతే ఈ బ్యాచ్ ఉందో ఆ అమ్మాయికి బ్యాచ్, ఆ అమ్మాయి బ్యాచ్ ని ఉపయోగించి కింద ఫ్లోర్ లో వాళ్ళ జూనియర్స్ ఉంటారు కదా. ఇప్పుడు 3 ఫ్లోర్స్ ఉందబ్బా. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడే ఇంటర్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ చదవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటారు, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వచ్చిన వాళ్ళు. థర్డ్ ఇయర్ వాళ్ళు ఉంటారు, ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఫైనల్ ఇయర్. ఈ అమ్మాయి ఫైనల్ ఇయర్ అమ్మాయి, ఇతని గర్ల్ ఫ్రెండ్, అతను వాడు కూడా ఫైనల్. సో వీళ్ళ help తో ఈ బ్యాచ్ ఏదైతే 4 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్న బ్యాచ్ ఉందో వాళ్ళ help తో ఈ బాత్రూములు డౌన్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బాత్రూమ్ అన్నిట్లో కూడా పెట్టించి, సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో పెట్టించి ఆ వీడియోలు డేటా తీసుకొచ్చి పెన్ డ్రైవ్ లో ఎక్కించి వీళ్ళందరికీ పంపి డబ్బులు సంపాదిస్తుంది అనేటువంటి వెర్షన్ ఫస్ట్ వచ్చింది వెర్షనే అది. మనం ఇప్పుడు దాన్ని కూడా నమ్మేటువంటి పరిస్థితి ఈ అమ్మాయి యాటిట్యూడ్ చూపిస్తుంది కదా అనేది నా క్వశ్చన్. ఇంకా రకరకాల మాటలు ఈ కాలేజ్లో డ్రగ్స్ రిలేటెడ్ కానీ మరువానా, గంజా రిలేటెడ్ కానీ ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి డిస్కషన్స్, లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఈ మధ్య కాలంలో ఒక అంశం మీద ఇన్ని యాంగిల్స్ ఆఫ్ డిస్కషన్స్ జరగడం, ఇంత విస్తృతంగా అందరూ కూడా ఇది అలాగా అది ఇలాగా అనేసి మాటలు మాట్లాడడం నేనైతే అస్సలు అన్ని ఫాలో అవుతూనే ఉంటాం కదా మనం, ఎక్కడా చూడాల. ఒకడు ఇదంటాడు, ఒకడు అదంటాడు, ఒకడు అదంటాడు, ఒకడు ఒకడు ఫేక్ అంటాడు, ఒకడు ఇదంటాడు. అసలు ఎవ్వరూ కూడా కంగారు పడుతున్న భయపడుతున్న ఆడపిల్లల గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదని చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంతకీ ఇతన్ని అంతగా ఆడపిల్లలు కొట్టిన తర్వాత మరి అతను కస్టడీలో ఉన్నాడు. ఇప్పుడు అతను ఏం నిజాలు చెప్పాడు, దీని మీద ఎటువంటి కమ్యూనికేషన్ లేదు పోలీస్ వైపు నుంచి కూడా. ఎప్పటికప్పుడు ఒక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి ఎంత టైం పడుతుంది. సోషల్ మీడియా వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎంత ఒక పోలీస్ ఆఫీసర్ వేయగలరు, ఒక చిన్న కానిస్టేబుల్ ఈజీగా చేయగలుగుతారు. ఒక ట్వీట్ వేయడం అనేది ఎంత ఈజీ థింగ్. ఇదంతా ఎటువంటి కమ్యూనికేషన్ ట్రాన్స్పరెన్సీ ఉండట్ల పోలీస్ వైపు నుంచి. మరి వాళ్ళు ప్రొటెస్ట్ చేయకుండా గొడవ చేయకుండా ఎందుకు ఉంటారు? స్టూడెంట్ యూనియన్స్ ఎంతో గొడవ చేసినాయి ఈ రోజు వర్షంలో. గుడివాడలో కుంభవృష్టి కురుస్తుంటే ఆ కుంభవృష్టిలో కూడా వాళ్ళందరూ పాపం కుర్రాళ్ళు, స్టూడెంట్ యూనియన్స్, అలాగే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ప్రొటెస్ట్ చేస్తూ కాలేజ్ మేనేజ్మెంట్ ఒక రకమైనటువంటి రౌడీజం చూపించకపోతే వాళ్ళ మీద, వాళ్ళని ఎదుర్కొంటే, మళ్ళీ పోలీసు వచ్చి వాళ్ళని ఆపపోతే, రోడ్డు మీద పడుకుని ఆ తడిసిపోయినటువంటి ఆ బట్టలతో, రోడ్డు మీద తడిసిపోయినటువంటి మురిగుంటలు లాంటి రోడ్లతో అట్లా పడుకుని వాళ్ళు ప్రొటెస్ట్ తెలియజేశారు వాళ్ళు. కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు. చూడండి మరి అసలు ఎంత దారుణమైనటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయి, ఏం జరుగుతున్నాయి. ఇంత చూసిన తర్వాత ఏమి న్యాయం జరగదని ఎవరన్నా పిల్ల ఏమన్నా పొరపాటున ఏమన్నా జరిగితే అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా డీల్ చేయాలి థింగ్స్ ని. ఆ పిల్లని అసలు ఎందుకు పంపించారనే దాని గురించి ఇప్పటివరకు ఎవ్వరూ సమాధానం చెప్పలే. వెళ్ళింది మళ్ళీ వచ్చేసింది, బట్టలు మార్చుకుంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ తీసుకెళ్లి అరేంజ్ చేసింది, పోలీసు ల్యాప్టాప్ తీసుకోలేదు ఆ అమ్మాయిది, ఇట్లా రకరకాల మాటలు అనిపిస్తుంది. దేని గురించి ట్రాన్స్పరసీ ఉండాలి. ఇదనే కాదు, ఇప్పుడు ఒక ఒక నియోజకవర్గానికి సంబంధించి 2 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఒక పంచాయతీకి ఇచ్చిందండి ఒక 5 కోట్లు. అవి ఎట్లా ఖర్చు అవుతున్నాయి అనేది ఖచ్చితంగా ఆన్లైన్ లో ట్రాన్స్పరెన్సీ ఉండదు. దట్స్ ద కింగ్ రీజన్ యూ గాట్ ది టెక్నాలజీ. టెక్నాలజీని అట్లా ఉపయోగించుకోవాలి. ఎదుటి పార్టీ వాళ్ళ మీద బురద చల్లడానికి,
పచ్చి బూతులు తిట్టుకోవడానికి, అమ్మాయిలు అబ్బాయిలు చాటింగ్లు చేసుకుని ఒయే రూముల్లో కలవడానికి దీనికి వాడుతున్నాం మనందరం కలిసి. ఎంత దురదృష్టకరమైన విషయం. ఆ పంచాయతీకి 5,00,00,000 నిధులు ఎందుకు వెచ్చిస్తున్నారు, దేనికి దేనికి వాడుతున్నారు అనేది ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక వెబ్సైట్ దాంట్లో క్లియర్ గా మెన్షన్, లేదా ఒక ట్విట్టర్ హ్యాండిల్ దాంట్లో మెన్షన్, దాని కింద జనాల వాళ్ళ బాధలు ఏంటి, కథ ఏంటి, మీరు దీనికి వాడుతున్నారు దానికి వాడండి అని సజెషన్స్. దట్స్ హౌ డెమోక్రసీ షుడ్ వర్క్. దాన్ని వదిలేసి వీళ్ళు ఇంత నేను చెప్పింది పంచాయతీకి 5,00,00,000 అనేది చాలా చిన్న విషయం. మరి ఇది ఎంత ఇంపార్టెంట్ దాంతో పోల్చుకుంటే రాష్ట్రం అంతా అట్టుడుగుతున్నటువంటి విషయం. దీని మీద అసలు ట్రాన్స్పరెంట్యే ఫేస్ చేయాలి. చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం 3 గంటలకు ఒకసారి రిపోర్ట్ అడిగారు అన్నారు, బాగుంది, మంచి పద్ధతి. ఆయనతో పాటు మాకు కూడా ఇవ్వండి. జనాలకు కూడా అంటే చెప్పకుండా ఉంటాయి కొన్ని జనాలకి, ఓకే, అవి కాకుండా మిగతా ఉన్న ట్రాన్స్పరెంట్ గా బయట పెట్టొచ్చు కదా. అర్థం చేసుకుంటాం కదా. ఇప్పుడు మాకు చెప్పొద్దు అబ్బా, అంతమంది ఆడపిల్ల ప్రొటెస్ట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ లీడర్స్ పాపం రోడ్ల మీద పడి అరుస్తున్నారే, వాళ్ళ వరకైనా ట్రాన్స్పరెంట్ గా బయట పెట్టండి, వాళ్ళన్నా తెలుసుకుంటారు కదా. ఇవేమీ లేకుండా ఇట్లా చేయడం అనేది, ఏమీ చేయట్లేదు అనట్లా, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పాపం. ఆ పోలీసులు కూడా ఆ బిల్డింగుల కింద రాత్రులు ఎంతో మంది లేడీస్ పోలీసులు ఉన్నారు అక్కడ, మహిళా రక్షక భటులు, పిల్లలకి, హాస్టల్ పిల్లలకి సెక్యూరిటీకి గవర్నమెంట్ పెట్టింది. వాళ్ళు పిల్లల్ని వదులుకొని పెళ్ళాం ఉద్యోగం కోసం ఇంకేసి గంటలు ఉన్నారంటే వాళ్ళకి సెల్యూటే. కానీ సిస్టమ్ ఎట్లా వర్క్ చేయాలి అంటే ట్రాన్స్పరెన్సీగా మీరు చేస్తుంటే అప్రిషియేట్ చేస్తారు కదా, ఆడపిల్లలు అప్రిషియేట్ చేస్తారు, మేము సంతోషపడతాం. ఎంత బాగా చేస్తున్నారు అప్పుడు ఎవడైనా ప్రభుత్వాన్ని అలా అంటే, మేము వాడు చెప్తా అని కూడా చూడరా అంటే ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, ఎన్ని ప్రూఫ్లు పెడుతున్నారు, గంట గంటకు అప్డేట్లు ఇస్తున్నారు వాళ్ళు, మీరేంటారా మాట్లాడితే. మీరు కాదు, ప్రభుత్వం ఏం చేయగల, మేము ఎరగొడతాం వాళ్ళు మాటలతో. అట్లా ఉండాలి కదా, దట్స్ హౌ ఇట్ షుడ్ వర్క్ కదా. కానీ ఒక పక్క ఈ అమ్మాయి అట్లా ఫింగర్ చూపించే అమ్మాయి ఒక యాటిట్యూడ్, ఒళ్ళు పొగరు చూపించే వీడియోలే బయటకు వస్తున్నాయి అంటే మాకు ఎన్ని డౌట్లు వస్తాయి మరి. సో దీని మీద మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి.